స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని, ప్రియపరలోక తండ్రి, దేవ రాజాదిరాజ, ప్రభులకు ప్రభు, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, మీకే స్తుతి, మీకే వందనాలు, మీకే మహిమైసే. ఇగో తండ్రి, 2026 కొత్త సంవత్సరం మొదటి ఆదివారం సర్వీస్ మేము జరుపుకుంటుండగా మీ పరిశుద్ధ శక్తి మాకు తోడుగా ఉంచండి. ఈ ఆరాధనంతకు మీ మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన మీరే నడిపించండి ఏసయ్యా. మీరే వాక్యం చెప్పండి, మీరే పాటల్లోనూ, మీరే వాక్యంలోనూ, మీరే ప్రార్థనలోనూ ముందు నడిపించండి. మీరే బలంలోనూ కూడా ముందు నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది, నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను, నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదనమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. నాదనమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి న్యాయ విధులు
ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నవి పరిశుద్ధ వెలుగే. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నా తోడై ఉంటానన్నావే, నీవెళ్ళు ప్రతి చోట. నన్ను దీవించు వరకు విడువనన్నావే. నా తోడై ఉంటానన్నావే, నీవెళ్ళు ప్రతి చోట. నన్ను దీవించు వరకు విడువనన్నావే. తండ్రి మరచినా, తండ్రి విడచినా, తల్లి మరచినా, తండ్రి విడచినా, కొడుకకు దిగురా పోక నన్ను చూస్తున్నావు దేవా. కొడుకకు దిగురా పోక నన్ను చూస్తున్నావు దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, నీకన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, నీకన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే. మనుషుడు కాదు నీవు మాట తప్పుటకు, మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు. అన్నీ గతించినా నీ మాట శాశ్వతము, అన్నీ గతించినా నీ మాట శాశ్వతము. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించెదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్.
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతిక అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాథా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. కీర్తనలు 75వ అధ్యాయం 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. అందరూ లేచి నిల్చోండి, కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం, దేవుణ్ణి స్తుతించుకుందాం. ఆయన మన ప్రాణ స్నేహితుడు, ఆయన మన దైవ గొర్రె పిల్ల అయి వచ్చి పైనుంచి కిందకి వచ్చి మన కోసం మన పాపాలన్నీ ఆయన శిలువయాగంలో అర్పించి మళ్ళీ మృతుల నుంచి లేచి జయించి పునరుత్థానమైన మన దేవుడు యేసయ్య. ఆయన బహు సుందరుడు, ఆయన పెదవేలలో 10,000లో అందరికన్నా పెద్దగా ఉన్న బహు సుందరుడు, ఆయన అతి శ్రేష్ఠుడు మన యేసయ్య. ఆయన మన హోసన్న, మన ఉన్నత దైవము. హల్లెలూయా. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు.
వేదనలో ఆదరించి నా ప్రియుడవే సహచారివే సహచారివే వేదనలో ఆదరించి నా ప్రియుడవే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హల్లెలూయా 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 మన మధ్యలో ఉన్న రాధమ్మ ప్రశ్నిస్తారు. స్తోత్రం 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 దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి నాయన యేసయ్య నీకే వందనాలు నాయన ఇదిగో నాయన గత కాలం అంతా తండ్రి ప్రభు నాయన దేవానికి స్తోత్రములు తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడు తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు నాయన గతించిన సంవత్సరం అంతా తండ్రి ప్రభు ప్రతి ఆటంకాల నుండి అడ్డంకుల నుండి తండ్రి ప్రభు ప్రతి ఇబ్బంది నుండి కూడా తండ్రి మమ్మల్ని రక్షించి కాపాడినందుకు నీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన దేవానికి స్తోత్రములు తండ్రి నాయన ఏఎన్సిసి ద్వారా తండ్రి ప్రభు నాయన మీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన 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 దేవా నాయన రాబోయే దినాల్లో తండ్రి ప్రభు నాయన మాకు తండ్రి ప్రభు నాయన మంచిగా వెన్యూ దొరకడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి నాయన నీ కృప కాపుదలు ఉంచండి తండ్రి ప్రభు నాయన ఇదిగో నాయన బిడ్డలు ఆశించిన రీతిగా తండ్రి ప్రభు నాయన మీరు సిద్ధపాటు తండ్రి నాయన చేసినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన ఎక్కడైతే తండ్రి ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వాళ్ళ మధ్యన ఉంటాను అన్నారు తండ్రి ప్రభు మా మధ్యలో మీరు సంచారం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన ఎదుగు నాయన కింద బట్టి లావని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన నీ సేవ పిలుచుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఎదుగు నాయన మేము మా కుటుంబాలు తండ్రి ప్రభు నాయన దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభు ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి ప్రభు నాయన ఏ అవసరతలు ఉన్నాయి తండ్రి నాయన ఏ అక్కర్లు ఉన్నాయి తండ్రి ప్రభు నాయన మీరు ఎరిగిన దేవుడు చూసిన దేవుడు తండ్రి ప్రతి సమస్య నుంచి తండ్రి ప్రభు నాయన ప్రతి ఇబ్బంది నుంచి కూడా తండ్రి ప్రభు విడుదల చేసినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే తండ్రి ప్రభు నాయన మీరు ఒక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేసినప్పుడు అడుగుతున్నాను తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఏం స్తోత్రం హల్లెలూయా. అందరు బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఆల్రెడీ ఇది ఫస్ట్ సండే కదా, అంటే ఎంత ఫాస్ట్గా కాలం అయిపోతుందో కదా. లాస్ట్ ఇయర్ 2025 ఉన్నప్పుడల్లా ఇది 2025, 2025, 2026 వస్తుంది అనే ఫీలింగ్ ఉంది. వస్తుంది 31 వరకు వస్తుంది. తర్వాత 1వ తేదీకి వచ్చేసింది. 1వ తేదీ తర్వాత పారిపోయింది, అంతే కదా. ఆల్రెడీ ఈరోజంతా 4th 4 రోజులు ఆల్రెడీ అయిపోయి 4 రోజులు అయిపోయి అంటే ఏంటి అర్థం? ఈ కొత్త సంవత్సరంలో కూడా మనం 4 రోజులు జీవించున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మనం జీవించాలనుకున్నాం లేదా? 2020 సంవత్సరం మనం ఏమనుకుంటాం? 2026లో కూడా మనం ఉండాలి, 2027లో కూడా ఉండాలి అనుకుంటాం. కానీ అది అయిపోయినప్పుడు దాన్ని మనం ఈజీగా గుర్తించుకున్నాం. అది గుర్తించున్నాం. ఈ క్షణం వరకు మనం బ్రతుకున్నాం అంటే దాన్ని మనం గుర్తించాం. అదంత ఈజీగా తీసుకోమని. అయితే దాని అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వనప్పుడే మనకి అది గుర్తుంది. దేవునికి ఎవరైతే మొదట ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి అన్ని విషయాలు గుర్తుంటాయి. 4 రోజులని కాదు, చేసే ప్రతి పనిలోనూ ప్రతి దానిలోనూ దేవుడు మనకి గుర్తుంటుంది. దేవుడికి మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. దేవుడికి మనం మొదటి ప్రాధాన్యత ఎలా ఇవ్వాలో ఈరోజు మనం ధ్యానించుకోవాలి. మొదటి ఇప్పుడు ప్రతిరోజు మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, మనకి ప్రియారిటీస్ కొన్ని ఉంటాయి. ఈరోజు మనం ఏదో ఒక పని చేయాలి. కుటుంబ బాధ్యత ఒకటి, జాబ్ బాధ్యత, లేకపోతే ఇంకేదో కొన్ని బాధ్యతలు ఉంటాయి. అలాంటి బాధ్యతలు కొన్ని మనం నిర్వర్తిస్తుంటాం. ఆ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆ బాధ్యతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా, ఆ రోజుకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే మనకు మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నామా, లేకపోతే వీటన్నిటిలోనూ అంతర్లీనంగా దేవుడు ఉన్నాడా, దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదంటే మనం ఆల్వేస్ చెక్ చేసుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలంటే మనం చేసే అన్ని పనుల్లోనూ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అందరూ ఇలా అనుకుంటారు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి దైవ సేవకులు చెప్తారు. మనం కూడా ఇవ్వాలనుకుంటాం, కానీ ఎలా అనేది మనకి తెలియాలి.
ఇప్పుడు మనం చాలా మంది ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, క్రాస్ కోర్స్కి కోచింగ్కి వెళ్తారు. ఓకే, ఇంటి దగ్గర టెక్స్ట్ బుక్ చదువుకుంటే అయిపోతుంది కదా, కానీ ఎందుకు వెళ్తారు? అక్కడ మీకు టిప్స్ చెప్తారు, షార్ట్ కట్స్ చెప్తారు, లేదా ఏవి ఇంపార్టెంటో చెప్తారు. ఏవి చేస్తే లేదా ఏది చదివితే నీకు అది ఉపయోగం అవుతుందో అవి నీకు చెప్తారు. అలాగే ప్రతి విషయంలో ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ స్కిల్స్ అని టిప్స్ అని ఉంటాయి. అవి ఫాలో అయ్యేటప్పుడు మన పని కొంచెం ఈజీ అవుతుంది. అది మనకు తెలియనప్పుడు మనం చాలా కష్టపడుతుంటాం. ఒకరోజు ఏమైందంటే ఒక ప్రపంచంలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఎంత పెద్ద ధనవంతుడు అంటే అతను ఒక పెద్ద షిప్ తయారు చేశాడు. అది తయారు చేసి కొన్నాడు. ఆ షిప్ చాలా పెద్దది, అది దేశమంతా చాలా పెద్దది ఇది అని చెప్పి దాని తర్వాత గొప్పతనాన్ని న్యూస్ పేపర్లోను వాటిలోని ఇట్లోని అందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ దేశంలోని పెద్ద పెద్ద ధనవంతులందరికీ దీన్ని నోటిఫై చేశారు. ఏమని, నేను ఇలా పలానా ఒక పెద్ద షిప్ తయారు చేశాను, ఇందులోంచి చాలా లగ్జరీ ఫెసిలిటీస్ అన్నీ అందులో ఉంటాయి, దాన్ని మీరు టికెట్ కొనుక్కోండి, చాలా కోటీశ్వర్లు మిలినియర్స్ అలాంటి వాళ్ళకి అన్నీ సమకూరేలాగా మీ ఇంట్లో కానీ మీ లైఫ్ స్టైల్కి భిన్నంగా ఏది ఉండేలా కాకుండా మీ ఏదైతే మీ లైఫ్ స్టైల్ ఉందో అంతకన్నా మంచి ఏవైతే సర్వీసెస్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ హాస్పిటాలిటీ కానీ ఇవన్నీ మేము అందుబాటు చేస్తామని చెప్పి ప్రపంచంలోని ముఖ్యమైన ప్రముఖులు ధనవంతులందరికీ ఒక నోటీసు పంపించారు. ఆ విధంగా అందరూ దానికి ఇన్స్పైర్ అయ్యి ఇదేదో బాగుంది, కొత్త షిప్, పెద్ద షిప్, ఇందులో అన్ని వసతులు ఉన్నాయి అని చెప్పి అందరూ టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకుంటే పలానా రోజు ప్రయాణం. ఆ ప్రయాణం రోజు ఏమైంది, ఎందుకో కానీ షిప్ స్టార్ట్ అవ్వలేదు. అది ఎంత పెద్ద షిప్ అంటే ప్రపంచ నలుమూల నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఆ షిప్ అంటే ఆ మెరీన్కి సంబంధించిన సైంటిస్టులు కూడా దానిలో వర్క్ చేశారు అనమాట. అంత పెద్ద ఎక్విప్మెంట్ అందులో పెడితే కానీ ఆ షిప్ కదలలేదు. అంత పెద్ద ఎక్విప్మెంట్ అందులో పెట్టున్నారు. అయితే అది స్టార్ట్ అవ్వట్లేదు. ఆ పలానా రోజు పెద్ద పెద్ద కోటీశ్వర్లు మిలియనీర్స్ అందరూ వచ్చారు. అందరూ వచ్చి మరి డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళకి కొంచెం కోపతాపాలు ఉంటాయి, మరి ఇంత ఖర్చు పెట్టి వచ్చేసి వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుందని చెప్పి అప్పుడు ఈ షిప్ ఓనర్ని బాగా ఫోర్స్ చేయడం మొదలెట్టారు. ఇంత ఖర్చు పెట్టి చేసి మా టైం అంతా చేసిన తర్వాత మా రిక్వెస్ట్ చేస్తాడు ఆమె, నాకు కొంచెం టైం ఇవ్వండి చేస్తానని చెప్పి వాళ్ళందరికీ వసతి కల్పిస్తే వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తారు. ఈలోపు ఇతనుకున్న డబ్బు ఈ పలుకుబడంతో ఉపయోగించి దేశం మొత్తం ప్రకటిస్తారు, దీన్ని త్వరగా బాగా చేసేవాడు ఎవరైనా తీసుకోండి. అయితే ఎవరైతే దీన్ని తయారు చేశారో వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళకి తెలిసిన ఇంకా మేధావులు కానీ ఇంకా వేరే దేశంలో ఇదే పని చేస్తున్న అదర్ నిపుణులు కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చేసినా కానీ ఆ షిప్ బాగోపోతే ఆ షిప్లో చాలా కాలంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అడగడం మొదలెట్టాడు. హై లెవెల్ అయిపోయింది కదా. అయితే అక్కడ పనిచేస్తున్న ఎవరు ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, మన కోసం ప్రార్థన చేసే దైవ సేవకుడు ఎవరు లేదంటే ఎలీషా అని ఒకడు ఉన్నాడని చెప్పి ఒక సైనికుడు చెప్తాడు. అలాగే ఇక్కడ నాకు తెలిసిన నాకు ఉన్నారని చెప్పి భయంగా చెప్తాడు. మరి ఇంతసేపు ఎందుకు చెప్పలేదంటే అతను పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాదు, అంటే అతను పెద్ద సైంటిస్ట్ కాదు, చదువుకున్న వ్యక్తి కాదు, సాధారణ ఒక శ్రామికుడు అనమాట. తను చేయగలడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి షిప్లు ఎంత పెద్దది కాకపోయినా ఇలాంటి షిప్లు ఆల్రెడీ రిపేర్కి వచ్చినా అన్నీ అతనే చేసేవాడు. చాలా లోపల ఉన్న చిన్న ప్రాబ్లం కూడా అతనే సాల్వ్ చేసేవాడు. అతను తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ అతను తీసుకొస్తే ఈ మా షిప్ను బాగా చేసేది అని చెప్పి ఇంత పెద్ద రాయల్ ఫ్యామిలీస్ ఆ ఓనర్ అందరూ ఫీల్ అవుతారు కాబట్టి నేను కాస్త భయపడే చెప్పలేదు. కానీ ఒకసారి ట్రై చేయండి అని అంటే అతను తీసుకొని రండి అని ఉంటుంది అనమాట. అతను తీసుకుని అంటే అతను వస్తాడు. అతను వచ్చి మొత్తం ఇంజిన్ అంతా చెక్ చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక చిన్న బోల్ట్ మీద సుత్తితో 2 దెబ్బలు కొడతాడు. చిన్న బోల్ట్ మీద 2 దెబ్బలు టపా 2 దెబ్బలు కొడతాడు. అయితే అంతకుముందు బాగా చేసిన వాళ్ళందరికీ ఎవరైతే ఓనరు $1,00,000 రివార్డ్ పట్టిస్తాడు. అంత $1,00,000. అయితే ఈయన ఏం చేస్తాడు, బాగా చేసిన తర్వాత షిప్ స్టార్ట్ అవుతుంది. షిప్ స్టార్ట్ అయిన తర్వాత నీ ఫీజు అంతా అని అడుగుతాడు. అడిగితే ఈయన ఏమంటాడంటే నాకు $1,00,000 వద్దు కానీ $10,000 కావాలంట. అంత $10,000 అని అంటే సుత్తితో నువ్వు వచ్చి చేసిన పని ఏం లేదు, నువ్వు చదువుకుని చదువు లేదు, నీకు PhD లేవు, నువ్వేమి సైన్స్ అండ్ టెక్నాలజీలో నీకు డిగ్రీలు లేవు, నువ్వేమి పెద్ద షిప్పులు తయారు చేసిన అనుభవం కూడా నీకు లేదు, నువ్వు సాధారణమైన శ్రామికుడు నువ్వు, అది కూడా సుత్తు పట్టుకొని వచ్చి 2 దెబ్బలు కొట్టానంటే దీనికి నీకు 10,000 అంటే సుత్తుతో పట్టడానికి $2 కానీ ఎక్కడ పట్టాలో తెలుసు కదా, దానికి మాత్రం $9,997 దానిలో నీదేంటంటే మన దేవుని మన వెనక మనం వెంబడించాలని మనం అనుకుంటాం. దేవుడు మనకి ప్రతి దాంట్లో ఉండాలని మనం అనుకుంటాం. కానీ ఏ విధంగా చేస్తే దేవుడు మనతో ఉంటాడు, ఏ విధమైన పనులు చేస్తే దేవుడుని మనం అనుసరిస్తున్నట్టు అనే సంగతి మనకి తెలియదు.
అది తెలియాలన్నమాట. ఆ కిటుకు తెలిస్తే అప్పుడు సుత్తితో ఆ మేకును కొట్టినంత ఈజీగా మనం దేవుడితో ఉండగలం. దేవుడు కూడా మన యందు ఉంటాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు నా యందు ఉండి నా మాటలు మీ యందు ఉంటాయి. మీరు నా యందు ఉండి నా మాటలు మీ యందు ఉంటే మీరు ఫలిస్తారు అని చెప్పాడు. ఈ కొత్త సంవత్సరంలో మనం అలాగా ఎక్కడ కొట్టాలి, ఏం చెయ్యాలి అనేది ఒక 4 పాయింట్స్ తెలుసుకున్నాం. ఓకే, అందులో ఒకసారి కీర్తనలు 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. వెయిట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఎలాగైతే ఆ సుత్తితో ఆ మేక మీద కొట్టడం అనేది అంత ఈజీ టెక్నిక్ ఎలా తెలిసిందో, మనం కూడా ఈ 4 పాయింట్లు మొదటిది ఏంటంటే దేవుడు మన దగ్గర ఉండాలంటే మొట్టమొదటిది ఉదయం లేవగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడితోనే మాట్లాడాలి. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే మనం చేసే మొదటి పని అది వాక్యం చదవడం కానీ లేదా ప్రార్థన చేయడం కానీ అవ్వాలి. అక్కడ ఏం రాస్తుంది? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఈయన ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు చూడండి. ఉదయం అయ్యేసరికి నీ సన్నిధిలో నా ప్రార్థన అనేది అక్కడ కాచి ఉంటుంది. ఎందుకని? ఆ ప్రార్థన అనేది ఆయనకు చేరి ఆయన ఎక్కడ ఆశీర్వదించాలని చెప్పి, ఆయన కరుణించాలని చెప్పి అది కాచి ఉంటుంది. అంటే ఉదయం లేచినంటే ఏం పని? మనకి ఏ పని ఉండాలి? మొట్టమొదటి మన స్వరం దేవునికే మనం విజయగించాలి, లేదా మొట్టమొదటి మనం వాక్యం చేస్తే అది దేవుని వాక్యమే అయి ఉండాలి. అది మొట్టమొదటి పాయింట్. అంటే మొట్టమొదటి మనం ప్రియారిటీ ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఇది ఒక పాయింట్. 4 పాయింట్స్ చెప్తానంటే ఇందులో ఒక పాయింట్. అప్పుడు ఏమవుతుందంటే దేవుడితో మనం ఉన్నట్టు, దేవుడికి మనం మొదటి ప్రియారిటీ ఇస్తున్నట్టు. ఓకేనా? నాకు 1:35. ఆయన పెద్దల కడినే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సియోనులో అతనితో కూడా నున్నవారును ఆయన వెతికి వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళ్ళిను రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. అసలు యేసే ఉద్దేశం ఏంటంటే, జనరల్గా చాలా మంది అంటే మనం అవ్వచ్చు, మనం కాకపోవచ్చు చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చాలా మంది పాస్టర్ గారి దగ్గర కూడా విన్నాను నేను. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారా? నేను మన సర్మన్ ఏం చెప్పానంటే, పరిశుద్ధాత్మ దేవుడికి మనం ప్రార్థన చేయాలి, మనం బైబిల్ చదవడానికి ఎంతో కొంత సమయం వెచ్చించాలి, ప్రార్థన చేయడానికి కూడా ఎంతో కొంత సమయం వెచ్చించాలి అని చెప్పాను. అయితే అది అందరం చేస్తున్నామా లేదో నాకు తెలియదు. ఓకే, నేను ఇలా అడగాలని కూడా అనుకోవట్లేదు, అడిగితే మంచిదేను. మనం కంపల్సరీ ప్రార్థన చేయాలి, ఆ టైం అనేది ఇవ్వాలి. అయితే కొంతమంది దగ్గర నేను విన్నాను, హాస్టల్ దగ్గర అంటే ప్రార్థన చేస్తానంటే, అయ్యగారు నాకు ప్రార్థన చేయాలని ఉంది కానీ నాకు టైం లేదు అంటారు. నాకు ఎంత సమయం ప్రార్థన చేయాలి కానీ నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, లేదా ఇంకేదో పనిలో పడి మర్చిపోయాను, లేకపోతే ఒంట్లో బాగాలేదు, లేకపోతే వేరే వాళ్ళకి నేను కేర్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఏదో ఒక సాకులు చెప్తుంటారు. అయితే నీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నా ఫేవరెట్ అది, అందుకని మాట్లాడి చెప్తాను. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం చెయ్యాలో అది ఆల్రెడీ చేసే చూపించాడు. యేసే ఇప్పుడు కూడా ఏం చెయ్యాలో, మనం ఏం చేయాలో ఆయన చేసి చూపించాడు. ఏంటిది? ఇంకను చీకటి ఉండగానే తెల్లవారులు లేచి దేవుడు అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థించాడు. వీళ్ళందరూ వెళ్ళి యేసయ్య మనం ఇక్కడికి వెళ్ళాలని అంటే వెళ్దాం పదండి అన్నాడు. అంటే ఆ పనులన్నీ ఉన్నాయని చెప్పడానికి అక్కడ చెప్పారు. అందరికన్నా డిసైపుల్స్ కన్నా మిగతా వాళ్ళందరికన్నా అత్యంత బిజీగా ఉన్నది మాత్రం యేసయ్యే, కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఇంకనూ చీకటి మార్నింగ్ లేచి ఆయన ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు. యేసయ్యే ప్రార్థన చేసినప్పుడు మనం చేయాలి వద్దా? అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, ఉదయం లేవగానే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థన చేయడం. అంటే అందరూ చేస్తూ ఉండొచ్చు, బట్ మరొకసారి మనం ఈ సంవత్సరం ఆరంభంలో మరొకసారి మనం గుర్తు చేసుకొని అది కంపల్సరీ ఒక రూల్ కింద పెట్టుకోవాలి. మనం అప్పుడే దేవుడిని మనం కరెక్ట్గా మొదటి ప్రాధాన్యత మనం ఇస్తున్నట్టు. మనం లైట్ తీసుకోకూడదు, అర్థమైందా? ఈ రోజు చేద్దాం, రేపు చేద్దాం అలాగే ఎప్పుడు పెట్టుకోకూడదు. కంపల్సరీ రోజు అన్నం తింటాం కదా, రోజు అన్నం తినడం మనకి ఎంత ప్రయారిటీ కాదు, రోజు ప్రార్థన చేయడం అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ అవ్వాలి. ప్రార్థన చేయకపోతే ఆ రోజు డే స్టార్ట్ అవ్వలేదని చెప్పి మనం అనుకోవాలి. అంత బలంగా మనం అనుకుంటే దేవుడు ఆశీర్వదించలేదు, అప్పుడు చూద్దాం కావాలి. ఓకే, సో మొట్టమొదటి మన వాక్యంలో ఏమై ఉండాలి? దేవునితో ప్రార్థన అయి ఉండాలి. రెండోది సామెతలు 3:6 సార్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3:23-24. కొలసీ 3:23-24.
ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేం చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే రెండో పాయింట్, మొదటిది ఏంటంటే తెల్లవారు లేవగానే మనకి మన మొదటి మాట ప్రార్థన అయి ఉండాలి, లేదా మనం మొదటి చేసిన పని వాక్యం చదవడం అయి ఉండాలి మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనము ఏ పని చేసినా దేవుణ్ణి అందులోకి వెతకం కాదు, అందులోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. ఆ పనిలో దేవుడు ఉండాలి. మనం ఎవరితోనో మాట్లాడితే అది దేవుడి నీతికి అనుగుణంగా ఉందా లేదా, ఇందులో దేవుడికి మహిమ కలిగేలాగా ఉందా లేదా, ఓన్లీ నా స్వార్థం కోసం చూసుకుంటున్నాను. ఇక్కడ మనం ఉన్నది ఎందుకు? సువార్త ప్రకటించడానికి. ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు ఇక్కడ ఉన్నది ఎందుకంటే సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడం అంటే ప్రతిరోజు దేవుడి గురించి చెప్పడమే కాదు, మనం చేసే పనిలో, మన ప్రవర్తనలో, మన నడవడికలో కూడా దేవుని బిడ్డలు ఎలా ఉంటారు, దేవుడిని అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి తెలుస్తుంది. అర్థమవుతుందా? అందుకని మీరు చేసే ప్రతి పనిలోనూ నన్ను ఆహ్వానించి. ఇప్పుడు ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చదువు ఒకసారి. మీరు ఏం చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చెయ్యాలి. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వు వంట చేస్తావు. వంట చేసేటప్పుడు ఏంటంటే నాకు ఏటీ బాధ అనుకోకూడదు. దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, నేను పని చేస్తాను. ఇంకొకరు ఎవరో వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని ఎవరినో కేర్ తీసుకుంటుంటారు, నాకేంటి బర్త్డే అని అనుకోకూడదు. దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు అనుకోదు. ఇంకొకరు ఎవరో డ్యూటీ చేస్తాడు, డ్యూటీ చాలా కష్టంగా ఉంటుంది. మేనేజర్ అని ఎన్నో అడుగుతుంటాడు, అతను ఏం చేయాలంటే నా మేనేజర్ కోసం నేను చేస్తున్నాను, నా జీతం కోసం నేను చేస్తున్నాను అనుకోకూడదు. దేవుడు నాకు ఈ పని ఇచ్చాడని చేయాలి. అలాగే ఎవరైతే వాళ్ళకున్న బాధ్యతని, పనుల్ని దేవుడి కోసం అన్నట్టుగా చేస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. అంటే రెండో పాయింట్ ఏంటంటే మనం ప్రతి పనిలోనూ, అది వంట చేస్తున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, మన ఉద్యోగ పనులు అయినా సరే, ఎటువంటి పని అయినా సరే దేవునికి మహిమ కలిగేలాగా దేవుని కోసమే చేస్తున్నంతగా చెయ్యాలి, నిర్లక్ష్యం లేకుండా చెయ్యాలి. అలా చేస్తే అప్పుడు దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు. ఇది రెండో పాయింట్ అనమాట. అర్థమైందా? అలాగే ఒకసారి కీర్తన 46:10. ఊరుకుండడి, నేనే దేవుడిని అని తెలుసుకొనడి. అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యులకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అలాగే లోకాసు వార్త 10:41-42. లోకాసు వార్త 10:41-42. అందుకు ప్రభువు, మార్తా నీవనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడిందని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మొదట మనం ఏం చెప్పుకున్నాం, మన మొదటి ప్రార్థన దేవునికి ఉండాలి. మనం మొదటి ఒక వాక్యం అయితే దేవుని కోసం దేవుని వాక్యం చదవాలి. రెండోది మనం చేసే ప్రతి పనులను దేవుణ్ణి ఆహ్వానించాలి. ఆ తర్వాత మనకి ఏదైతే అడ్డంకి ఉందో, దేవునితో మనం ఉండడానికి ఏదైతే అడ్డంకి ఉందో దాన్ని మనం తొలగించాలి. మీ అందరికీ తెలిసిందే, మన లాజర్ తారక సహోదరులు మార్తా మరియా ఉన్నారు. వాళ్ళ గురించి బైబిల్లో లోకాసు వార్తలో 10వ అధ్యాయంలో క్షుణ్ణంగా రాస్తుంది. అయితే యేసయ్య ఒకసారి వాళ్ళ ఇల్లు సందర్శించేటప్పుడు మార్తా ఏం చేస్తుందంటే, యేసయ్య చాలా రోజుల తర్వాత వచ్చారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, ఏవో మంచి తినడానికి వంటలు, తాగడానికి ఏవో సిద్ధం చేయడానికి ఆ విషయంలో చాలా బిజీగా ఉంటుంది అనమాట. కానీ మరి ఏం చేస్తుంది, దేవుని తాలూకు మాటలు వినాలని చెప్పి దేవుని చెంతనే ఉంటుంది, కూర్చొని ఆ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు ఈ మాట అబ్జర్వ్ చేసి నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నాను, మరీ నాకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పి కొంచెం విసిగి చెందుతుంది. మనం ఇంతకుముందు చెప్పాను, మనం క్వశ్చన్స్ అడగకపోయిన దేవుడికి ఆన్సర్ చేసే గుణం ఉంది. మనం ఏం మాట్లాడుకున్నా లోపల క్వశ్చన్ వేసుకున్నా సరే దేవుడికి తెలుసు. అందుకే మన తలంపులు లోపల చూసే దేవుడు, మన హృదయాలను శోధించే దేవుడు. అలా మాట్లాడానికి బయటకు కూడా అనలేదు, బయటకు కూడా మరియా నువ్వు అక్కడ కూర్చున్నావేమని అలా బయటకు కూడా అనలేదు. కానీ మాత లోపల ఉంటుండే మాత నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు మనకి భోజనం కాదు ముఖ్యం, అంటే ఈ లౌకికమైన విషయాలు కాదు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, మనుషుడు కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని యొక్క వాక్కు వలన బ్రతుకుతామన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే వాట్ ఈజ్ లైఫ్, అర్థమైందా? దేవుని తరకు వాక్ అనేది మనకి జీవం లాంటిది. మరీ చేస్తున్న పని కరెక్ట్, ఇవన్నీ ఉంటాయి పోతాయి, ఆకలేసినప్పుడు ఎలాగైనా తింటాం, కానీ అది కాదు ముఖ్యం. నేను ఉన్నప్పుడే, నేను ఇక్కడ ఉండగానే నా మాటలను మీరు గ్రహించండి, నన్ను తెలుసుకోండి, నన్ను వెంబడించండి అని అర్థం అనమాట. వీటికి ఎటువంటిది అడ్డొచ్చినా సరే దాన్ని తీసిపారేమని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? అది ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పాడు దేవుడు. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు కాదు, లేదా నీకు శత్రువులు అడ్డగించినప్పుడు కాదు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు కాదు, మంచి పని చేస్తున్నప్పుడే. ఇప్పుడు ఏసై వచ్చేటప్పుడు ఏసైకి తనతో పాటు శిష్యులకి
తిను. ఇవన్నీ అందించడం మంచి పనే చెడ్డ పని? మంచి పనే. మంచి పైన అయినప్పటికీ దేవునికి మించి అది ఉండకూడదు. దేవుని దగ్గర ఉండడానికి మించి అది ఉండకూడదు. అది ఎంత మంచి అయినా సరే దేవుని దగ్గర మించి. చెడ్డ పనులు అయితే ఇంక అసలు దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. అందుకే దేవుడు మంచి పనిని ఎగ్జాంపుల్గా పెట్టాడు. దేవునికి ఆ శిష్యులకి ఏదో ఒక ఏమంటారు మాట అంటారు తెలుగులో, ఈ హాస్పిటాలిటీ సూపర్లో ఏదో అంటారు కదా, అది ఆతిథ్యం సరిగ్గా ఇవ్వడానికి చేసేవి ఇవన్నీ ఫుడ్ పెట్టడానికి మంచి పనులే. కానీ వాటికి మించిన పని ఒకటి ఉంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నాతో మీరు ఉండడానికి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని తొలగించమని. ఆ విధంగా తొలగిస్తేనే దేవుడికి మనం మొదట ప్రాధాన్యత ఇస్తాం. అప్పుడు మాత ఏం చేసింది? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఇవన్నిటి ఆతిథ్యం ఇవ్వడంలోనూ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ దేవుని తలకి అసలైన వాక్కు వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం కూడా దేవుని తలకి వాక్కు వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని తలకి వాక్కు మనలో ఏం చేస్తాయంటే మనలో చాలా మార్పు తీసుకొస్తుంది. ఈ మిగతా పాయింట్లన్నింటినీ కదిలించగల శక్తి దేవుని వాక్కు ఉంది. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు క్లోజ్గా ఉంటుంది. బైబిల్ చదివేటప్పుడు మీరు ఎప్పుడైనా చదవాలి. ఫస్ట్ రోజు అర్థం కాకపోవచ్చు, రెండో రోజు అర్థం కావచ్చు. అలాగ చదువుతుంటే ఏమవుతుందంటే ఆ ఒక్క లైనే నీకు గత వారం అర్థం కాంది, గత 2-3 రోజుల క్రితం అర్థం కాంది, గత నెలలో అర్థం కాంది, ఇప్పుడు అర్థం అవడం ఉండదు. అది ఎవరిస్తారు? ఆ దేవుడే మనకు హెల్ప్ చేస్తాడు. పేతురు నువ్వే దేవుని కుమారుడు అని చెప్పేటప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? ఇది మనుషుల వల్ల వచ్చిన జ్ఞానం కాదు, ఇది దేవుడి నుంచి వచ్చిన జ్ఞానం అని చెప్పాడు. మనుషుల వల్ల వచ్చే జ్ఞానం అయితే అలా కాదు. అలాగే మనం బైబిల్ ఒకసారి ఏదో ఈరోజు చదవాలి, లేకపోతే దేవుడు ఫీల్ అవుతాడేమో, లేకపోతే ఈరోజు చదవకపోతే అమ్మ నాన్న ఏమంటారేమో, లేకపోతే ఈరోజు చదవకపోతే చూసిన అందరూ ఏమంటారేమో, ఈరోజు చదివావా లేదని అంటే పాస్టర్ గారికి చదవకపోయినా చదివాలని చెప్తే బాగోదు కాబట్టి చదువు, అలా చదవకూడదు. ఏంటంటే అక్కడ ఉన్నది అర్థమైన తర్వాత చదవాలి. బైబిల్ అంతా ఒక రోజులో కంప్లీట్ చేసేవాళ్ళని రూల్ ఏమీ లేదు. ఏదో ఒకటి చూసుకో, ఆ దేవుడు ఏం చెప్తున్నాడో అది చూడాలి. దానికి అడ్డుగా ఉన్న ఏదైనా తీసిపడేమని అంటున్నారు. అర్థమైందా? సో ఈ 3వ పాయింట్ ఏంటంటే దేవుడికి మనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని తొలగించాలి. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు. అలాగే యాకోబు 1:22. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారే ఉండుడి. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటంటే మనం ఏ పని చేసినా ఉద్దేశపూర్వకంగా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? ఫస్ట్ మనం లేచిన వెంటనే మన మొదటి ప్రార్థన దేవుడు కావాలి. అలాగే ఇంకోటి ఏంటి? 2వ పాయింట్ ఏంటి? దేవుణ్ణి అన్ని మన నిబంధనలను ఆహ్వానించాలి. 3వది దేవునికి మనకి ఏదైనా ఉంటే దాన్ని తొలగించాలి. 4వది ఏంటంటే ఏదైనా సరే అలా ఎవరైనా చెప్పారు, అది వినేసి ఆచరించిన వారి వలె ఉండొద్దు అంటున్నాడు. అది విని తిరిగి దాన్ని చెయ్యాలన్నమాట. అది ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి. ఉద్దేశపూర్వకం అంటే ఇంటెన్షనల్గా చేయాలి. అంటే ఒక రిలీజియస్ యాక్టివిటీలా చేయకూడదు. ఇప్పుడు రోజు చర్చికి వెళ్ళడం అనేది రిలీజియస్ యాక్టివిటీ. కొంతమంది ఏమో జపాలు చెప్తారు, కొంతమంది ఏమో ప్రార్థన చేస్తారు, కొంతమంది ఆరాధన, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది బైర్లో ఉంటారు, కొంతమంది బైబిల్ వాక్యం చదువుతారు, కొంతమంది కుర్చీలు క్లీన్ చేస్తారు, కొంతమంది అందరికీ కూర్చోబెడతారు, కొంతమంది వెల్కమ్ చెప్తారు, కొంతమంది గుడ్ బై చెప్తారు, కొంతమంది పాస్టర్కి హెల్ప్ చేస్తారు. ఇవన్నీ పనులే. కానీ అది ఒక జీతంకి వచ్చే పనిలాగో, లేకపోతే అది చేయకపోతే పాస్టర్ గారు ఏమంటారనే పనిలాగో, లేకపోతే ఈ చేయడం వల్ల మనకి ఏదో ఒక ఉపయోగం ఉంటుందని కానీ, లేకపోతే అలవాటు అయిపోయింది కాబట్టి ఈ పని తప్ప మనం చేయాలి, అలా చేయకూడదు. ఉద్దేశపూర్వకంగా చేయాలి. ఈ పని నేను చేస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు నా మనసుని చూస్తాడు, నా మనసులో ఏం దోషం లేదని చెప్పి నేను దేవుడికి ధైర్యంగా చెప్పగలను అని చెప్పి దావీదు ఏమైనా ప్రార్థన చేస్తాడు? నా మనసు లోపల ఏమైనా పాపం ఉందేమో చెక్ చేయంటాడు. అంత ధైర్యం మనకుందా? నిజంగా దేవుడు నా మనసు లోపల ఏదైనా పాపం ఉందేమో నువ్వు చెక్ చేయి. ఒకవేళ పాపం ఉంటే దాన్ని నువ్వు చెక్ చేయి. పాపము నా మనసులో లేకుండా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. అర్థమైందా? అంత ధైర్యం ఎక్కడొచ్చింది? దేవుడు అలా ఉండాలి. దేవునితో సహవాసం ఎలా ఎప్పుడు వస్తుంది? ప్రతి పనిలో ఉంటే మనం ఏ పని చేసినా సరే, బ్రష్ చేసినప్పుడు కూడా దేవునితో మాట్లాడచ్చు, కార్ డ్రైవింగ్ చేసినా దేవునితో మాట్లాడచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే, వంట చేస్తున్నా సరే, తింటున్నా సరే, టీవీ చూస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే దేవునితో మనం మాట్లాడచ్చు. ఆ క్షణంలో దేవుడు గుర్తొస్తే దేవునితో మనం సంభాషించవచ్చు. దేవుడు మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. అలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి దేవుడు మనం ఏం చేయాలంటే ఉద్దేశపూర్వకంగా చేయాలి. రిలీజియస్ యాక్టివిటీ లాగా చేయకూడదు. మనకి ఏదో ఆచారం కాబట్టి చేయకూడదు, ఏదో అందరూ చదువుతారు కాబట్టి మనం చదువుతున్నట్టు చేయకూడదు. ఉద్దేశపూర్వకంగా నేను ఈ బైబిల్ చదువుతున్నాను అంటే దేవుడికి నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను అని మనకి కాన్షియస్గా ఉండి మనం చేయాలి. ఆ ప్రార్థన మనం అలా చేయాలి, ఆ వాక్యం చదవడం అలా చేయాలి.
అలా ఎప్పుడైతే మనం ఉద్దేశపూర్వకంగా చేస్తామో ఓన్లీ విని ఆచరించకుండా ఉండేవారి వల్లే ఉండొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అదని చెప్పాడు. వాక్యం వినివారే మాత్రం కాక దాన్ని ఆచరించన్నాడు. అలాగే మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు కైకొనండి అంటున్నాడు. దేవుడిని మనం ప్రేమిస్తే మనం ఏం చేస్తామంటే ఆజ్ఞలు ఎలాగైనా పాటిస్తాం. అవి మనం ప్రతిరోజు చెప్పుకునేవే కదా అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అర్థమైందా? రోజుకి కొత్త పాయింట్ చెప్పుకుంటాం కదా వారం వారం అని చెప్పి ఆజ్ఞలు వదిలేయడానికి లేదు. ఆజ్ఞలు ఎప్పుడు పాటించాలి. దేవుని తలకి ఆజ్ఞలు పాటించకుండా ఉండడానికి లేదు. దేవుని తలకి ఆజ్ఞలు పాటించాలి. ఎప్పుడు పాటించగలం? దేవుని ప్రేమించిన వాళ్ళైతేనే ఆ పాటించగలం. అలాగే ఈ కొత్త సంవత్సరం మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటే మీకు 4 పాయింట్లు చెప్పాను. ఓకే, ఆ 4 పాయింట్లు కాకుండా ఇంకోటి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియరీ ఉంది, అది మీకు తెలిసి ఉంటుందేమో. దీని ఏమంటే డ్రైవింగ్ థియరీ అంటారు. దాన్ని ఏమంటారు? డ్రైవింగ్ థియరీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని ఒక కార్ అనుకున్నాం. ఏంటి? ఒక కార్ అనుకున్నాం. ఆ కార్ని ఎవరొకరు నడిపించాలి కదా. ఆ కార్ని ఎవరొకరు నడిపించాలి. ఆ నడిపించేవాడిని ఏమంటాం? డ్రైవర్ అంటాం. ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు, డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు, స్టీరింగ్ పట్టుకొని ఉంటాడు. అయితే మనం దేవుడిని అక్కడ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? చాలా మంది ఏం చేస్తారంటే అసలు డ్రైవింగ్ సీట్లో పెట్టరు, అసలు ఫ్రంట్ సీట్లో కూడా పెట్టరు, కొన్ని పక్కన పిలియను, సరే కొన్ని బ్యాక్ సీట్లో కూడా పెట్టరు, డిక్కీలో పెట్టేస్తారు. దాని అర్థం ఏంటి సార్? ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ తీస్తారు, ఆ రోజు చక్కగా స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటూ వెళ్తారు. అటు నుంచి వచ్చి మళ్ళీ బైబిల్ సెల్ఫ్లో పెట్టేస్తారు. మళ్ళీ వచ్చే ఆదివారమే అంతవరకు దేవుడు ఎక్కడ ఉంటాడు? కారులో డిక్కీలో ఉంటాడు. సరే, కొంతమంది ఏం చేస్తారంటే వెనక సీటుకి రప్పిస్తారు. డిక్కీలో కాదు కానీ అప్పుడప్పుడు చూస్తుంటారు. ఇప్పుడు వెనక సీట్లు ఉంటే అప్పుడప్పుడు మనం చూడగలం కదా. డిక్కీలో ఉంటే అప్పుడప్పుడు చూడగలం. డిక్కీ ఓపెన్ చేస్తూనే చూడగలం. వెనక సీట్లు ఉంటే అప్పుడప్పుడు చూడగలం. కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం ఉంది? దేవుడు కాదు నడిపిస్తుంది, మనం నడిపిస్తున్నాం. మనం ఏం చేస్తాం? మనం నడిపిస్తే అంటే మనకు నచ్చి కార్లు వెళ్తుంటే దేవుడు మన జీవితంలో ఉన్నట్టే లేనట్టే కదా. దేవుడిని ఎక్కడ పెట్టాలి? ముందు సీట్లో పెట్టి డ్రైవింగ్ సీట్లో పెట్టడానికి ఎలాగుంది? దేవుడు చెప్తాం మనం, దేవుడా నాకు ఈరోజు ఇది కావాలి, అది ముందు సీట్లో పెట్టమని డ్రైవింగ్ సీట్ ఇచ్చినట్టు. నాకు ఇది కావాలంతే, నాకు ఈ జాబ్ రావాలంతే, నాకు ఈ వీసా రావాలంతే, నాకు ఇన్ని డబ్బులు రావాలంతే, నాకు అప్పులు తీరిపోవాలంతే, మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలంతే. ఇలా ఇవన్నీ ఏంటి? మనం అనమాట. దేవుడికి డ్రైవింగ్ సీట్. సరే, కొంతమంది ఉంటారు దేవుడికి అన్నీ చెప్తారు, డ్రైవింగ్ సీట్ ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నాం, డ్రైవింగ్ సీట్ ఇస్తారు, స్టీరింగ్ పట్టుకుంటారు. దేవుడు ఇలా ఎక్కడ కూర్చుంటారు సార్? వెనక కూర్చుంటారు. దేవుడు ఏం చేస్తాడు? మనం నడుపుతుంటాడు, ఇలా రైట్కి వెళ్తాడు, ఇలా వెళ్తాడు, అటు ఇటు లెఫ్ట్. అంటే ఏంటంటే దేవుడు ఏది ఇస్తాడో అది సేకరించు. దేవుడు ఇది కాదు అదని చెప్తాడు. దేవుడు రైట్ కాలనుకుంటే ఇటు లెఫ్ట్ కాలంటాడు, లేదు లెఫ్ట్ కాలనుకోలేదు, లేదు రైట్ కాలంటాడు, స్పీడ్ వెళ్తుంటే బ్రేక్ అంటారు. దాన్నే బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు. ఏమంటారు? అంటే దేవుడు మనకి ఏది ఇస్తున్నాడో దాన్ని స్వీకరించకుండా, దేవుడు మనకు ఆలోచించేసి దానికోసం మనం ఏదో కనుక్కొని వెనక నుంచి ఇలా కదా ఇలాగని చెప్పి దేవుడికి మనం ప్రార్థన రూపంలో విసిగించిస్తే అది దాన్ని బ్యాక్ సీట్ డ్రైవింగ్. అలా కాదు. ఎలాగ దేవుడికి ఇవ్వాలంటే మనం బస్ టికెట్ కొనుక్కున్నాం, ఆ డ్రైవర్కి మనం ఏంటో చెప్తాం, మన సీట్లో మనం కూర్చుంటాం, డెస్టినేషన్ కాడి వెళ్ళిన తర్వాత ఆడికి ఒక్క మాట కూడా మనం ఎంత మొహమాట పట్టే మన టాయిలెట్ వచ్చినా అడగమండి. అవునా కాదు? అంత మొహమాటం. ఆఫ్టర్ ఆల్ ఒక బస్సు డ్రైవరు వాడి టికెట్ కొనుక్కొని ఆడు నడుపుతుంటేనే వాడిని అడగకపోతే మన జీవితానికే డ్రైవర్ అంటే దేవుడిని మనం నాకు ఉద్దొద్దు అదొద్దు అని చెప్పి దేవుని చిత్తం వ్యతిరేకంగా ఉండొచ్చు, ఉండలేం కదా. సో మన కార్ అనే మన లైఫ్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు? డిక్కీలో ఉన్నాడా? వెనక సీట్లో ఉన్నాడా? ముందు సీట్లో ఉన్నాడా? లేదా స్టీరింగ్ పట్టుకున్నా సరే వెనక నుంచి నువ్వు బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తున్నావా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడికి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, నడిపే దేవుడు అయినప్పుడు మనం ఏం చేయాలి? హాయిగా వెనక సీట్లో నిద్రపోవాలి. దేవుడే మనకి గమ్యానికి చేరుస్తాడు అన్నమాట. అర్థమైందా? దేవుని స్తోత్రం. ప్రియ పరలోక తండ్రి, దేవ ఇదిగో తండ్రి, ఈ కొత్త సంవత్సరాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరంలో ప్రతి దినం ప్రతి క్షణం మీకు మేము మొదట ప్రాధాన్యత ఇచ్చేలాగా, తెల్లవారులుగానే మేము ప్రార్థన చేసేలాగా, మేము వాక్యం చదివేలాగా, మేము చేసే ప్రతి పనిలోనూ మిమ్మల్ని ఆహ్వానించేలాగా, మీకు మాకు మధ్యలో దేనైనా సరే మేము తగ్గించడానికి ఎటువంటి సందేహపడకుండా వేసే ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో మీ నుంచి మా జీవితాన్ని మీరే నడపమని చెప్పి, తర్వాత మీ మీద నమ్మకం ఉంచే జీవితాలుగా మా జీవితాన్ని ఉండేలా చేయమని పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచింది. మొదలుకొని ఈ మొత్తం సంవత్సరాంతం ప్రతిదినం ప్రతి క్షణం మీ శక్తిని మేము కోరుకుంటూ, మీ కరుణతో మీ దయతో మేము జీవించేలా
మీకు అనుగుణంగా జీవించేలా మేము అందరం ఉండేలాగా కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని చేస్తే ఎవరైతే ఆధ్యాత్మిక వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ సందర్శించండి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ సందర్శించండి. వాళ్ళు ఎటువంటి అనుమానాలు డౌట్లు ఎటువంటి లేకుండా, ఏ విశ్వాసంలో ఎటువంటి లోపం లేకుండా ప్రతి ఒక్కరు విశ్వాసంలో కానీ ఆరోగ్యంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ సంవత్సరం అంతా ముందని చేయి ముందుకు ఇంకా సాగిపోయేలాగా మీ అపారమైన కరుణ కటాక్షాన్ని వీళ్ళందరికీ ఇవ్వమని చేశాను అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ఇగో తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వర్తాలకు అవసరాలను మీరు చూసుకొని చేస్తే ఇదిగో తండ్రి మేము కేవలం మా అవసరాల కోసం ప్రార్థన చేసిన వాళ్ళు కాకుండా మీతో సాన్నిహిత్యం కోరుకునే వాళ్ళలాగా మేము చేసే ప్రతి పనిలో మిమ్మల్ని ఉంచే వాళ్ళలాగా మమ్మల్ని దీవించండి వేసేగా. ఇదిగో తండ్రి మేము మాత్రమే కాదు మా కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకోండి వేసే. మాకు ఎలాంటి అవకాశం మీరు ఇవ్వాలంటే అన్యులు కూడా మేము మార్చేలాగా, అన్యుల గురించి మీకు అన్యుల కోసం మేము ప్రార్థన చేసేలాగా వాళ్ళని మార్చి మీ ఎదురు తీసుకొచ్చిన వాళ్ళగా ఎన్నో ఆత్మలు మేము రక్షించుకునే వాళ్ళగా నా ఒక్కడికే కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలాంటి అవకాశం కల్పించండి. ఇదిగో తండ్రి మేము చేసే ప్రతి పనులు అంటే మా సొంత పనులనే కాకుండా మీ తాలూకు పనులు ఏవైనా ఉన్నాయో అవన్నీ మాకు బయటపరచం చేసి మీ పనులు మేము చేయడానికి మాకు శక్తిని మాకు ధైర్యాన్ని ఇవ్వండి. ఈ విధంగా మేము ముందుకు వెళ్ళి ప్రతి క్షణం మీకోసం నుంచి మీ స్వార్థను ప్రకటించి మీ నీతిని రాజ్యాన్ని అన్నిటి కోసం మేము ప్రార్థన చేసి ప్రార్థన వీరులుగా మేము ఉండేలాగా మీ కృపని, మీ కరుణని, మీ దయాన్ని, మీ కటాక్షాన్ని మా మీద అవసరమని ఏసైనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి మీ సొంత అవసరాల కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన, మీరు దీని నుండి తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్నాను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగాలని చెప్పి యేసే మనకు చెప్తున్నాడు. దయచేసి మీ మనసును శుద్ధి చేసుకోనండి, మీ మనసును పరిశీలించుకోనండి, మీ మనసును దేవునికి అర్పించండి. దేవా నాలో ఏమైనా సరే అపరిశుభ్రత ఉన్నట్టయితే అది మీకు అప్పు చెప్పేస్తున్నాను ఇస్తే దాన్ని పరిశుభ్రంగా చేయండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి. ఇదిగో తండ్రి మీరు చెప్పినట్లుగా ఈ రొట్టెని మేము స్వీకరించాము, అలాగే ఈ ద్రాక్షారసాన్ని మేము స్వీకరించాము. ఈ రొట్టె మీకు జ్ఞాపకార్థంగా ఈ ద్రాక్షారసాన్ని మీకు జ్ఞాపకార్థంగా చేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి వాళ్ళలో ఉన్న ప్రతి మల్యాన్ని మీరు కడగండి. మీ సిలువుపై మీరు చెందించిన రక్తాన్ని మీ శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మేము పరిశుద్ధులుగా జీవించేలాగా ఆ తోడ్పాటును మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు అధ్యయనం చేసి అందరూ రొట్టె తీసుకుంటాను. దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి అలాగే పాత్రలో ద్రాక్షారసం కూడా స్వీకరించాలి. ఈ పర్లకు తండ్రి మీరు చెప్పినట్టుగా ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలన్నట్టు మమ్మల్ని మేము పరీక్షించుకునే ఆ శక్తిని మాకు ఇవ్వండి. ఇవ్వండి మీరు అక్కడ వచ్చేంత వరకు ఈ మరణాన్ని మీరు ప్రకటించేలాగా, మీ సువార్తను మీరు ప్రకటించేలాగా నా జీవితాన్ని మార్చమని నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆ దేవుడు మీ అందరినీ దీవించిన గాక. అందరూ ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. చేస్తున్నారు ఇంకా సీరియస్. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ 1 సెకండ్.